నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఈ రోడ్డు పరిస్థితి మారడం లేదు। అధికారుల నిర్లక్ష్యమా, పాలకుల వైఫల్యమా? అల్లూరి జిల్లా చింతపల్లి మండల కేంద్రం నుండి కడశిల్ప గ్రామంతో పాటు వివిధ గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి చేరుకోవాలంటే ప్రస్తుతం ఉన్న ఈ రోడ్డు అస్తవ్యస్తంగా గుంతలు పడి దర్శనం ఇవ్వడంతో రోడ్డుపై ప్రయాణించాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆయా ప్రాంత ప్రజలు, ప్రయాణికులు వాపోతున్నారు। నిత్యం వివిధ గ్రామాల ప్రజలతో పాటు మండల అధికారులు కూడా ఈ రోడ్డుపై నుండే ప్రయాణిస్తుంటారు। గతంలో కురిసిన వర్షాలకు రోడ్డుపై గుంతలలో నీరు చేరి రోడ్డు మరి ఎక్కువగా గుంతలుగా మారడంతో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు। ఈ పరిస్థితి అటు చిన్న కొత్తపాలెం, ఇటు కడశిల్ప పరిధి వరకే ఉన్నదని, దీనిని ఏర్పడిన గుంతలు పూడ్చి కడశిల్ప గ్రామ వంతెన ఇరువైపులా రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని ఆ గ్రామస్తులు కోరారు। ఈ విషయమై ఎన్నిసార్లు విన్నవించుకుంటున్నా అధికారులు గాని, ప్రజా ప్రతినిధులు గాని ఎవరు కూడా పట్టించుకోవడం లేదని వివిధ గ్రామాల ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, పాలకులు వస్తున్నారు పోతున్నారు, కాని ఈ రోడ్డును పట్టించుకున్న నాథుడే లేరని వారు వాపోతున్నారు। ఈ రెండు గ్రామాల మధ్య ఉన్న ఈ గుంతల రోడ్డును గుంతలు పూడ్చకుండా ఇలా వదిలేయడానికి కారణమేమిటి? నిత్యం అధికారులు ప్రయాణించే రోడ్డు పరిస్థితి ఇలా ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందని వారు అంటున్నారు। ఇది అధికారుల నిర్లక్ష్యమా, పాలకుల వైఫల్యమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు। దీనిపైన పాలకులు, అధికారులు, అదేవిధంగా ప్రభుత్వం, ప్రస్తుతం నియోజకవర్గ శాసనసభ్యులు దీనిపైన వెంటనే స్పందించి సరైన రోడ్డు నిర్మాణం చేసి ఈ గ్రామ ప్రజలకు సహకరించాల్సిందిగా వివిధ గ్రామాల ప్రజలు, ప్రయాణికులు కోరుకుంటున్నారు। ఈ కార్యక్రమంలో మాజీ వాలంటీర్ గోపినాయక సూరిబాబు, జనసేన నాయకుడు మఠం శ్రీనివాస్, పల్టాసింగి అనిల్ కుమార్, చందు, ప్రశాంత్ పాల్గొన్నారు। మాది కడశిల్ప గ్రామం, కొత్తపాలెం పంచాయతీ, చింతపల్లి మండలం। గత 3 సంవత్సరాల నుంచి మా రోడ్లు ఒకసారి చూడండి। ఇది కనీసం ఒక 10-15 గ్రామాలకి ఇదే మెయిన్ రోడ్ అండి। రేపొద్దున వర్షం పడి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము చాలాసార్లు పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది, అయినా సరే ఇప్పటికీ మాకు ఎటువంటి స్పందన లేదండి। ఇదే రోడ్లో 30 గ్రామాలు ఉన్నాయండి। ఈ 30 గ్రామాల నుంచి రవాణా సౌకర్యం ఇదే జరుగుతుంది, ఇదే రోడ్లో జరుగుతుంది। ఇంతకు ముందు 2 సంవత్సరాల క్రితం కూడా ఈ రోడ్లో బొలోరో వాహనం నుంచి బెన్నవరం పంచాయతీ, పోతురాజు గుమ్మాల గ్రామాలు చాలామంది 11 మంది చనిపోవడం జరిగింది। ఈ బ్రిడ్జి దగ్గర ఒకసారి చూపించండి, ఈ బ్రిడ్జి దగ్గర చనిపోవడం జరిగింది। అయినా సరే గత ప్రభుత్వం కానీ, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కానీ ఇప్పటికీ మాకు రోడ్డు సౌకర్యం అనేది సరిగా ఇవ్వడం లేదు। మీరు కొంచెం ఇప్పుడున్న మా పవన్ కళ్యాణ్ గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। మా పంచాయతీరాజ్ వ్యవస్థకి పంచాయతీ నిధులు కేటాయించి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు। ఆయన దృష్టికి వీడియో వెళ్తుందని మేము నమ్ముతున్నామండి। మా రోడ్లు కొంచెం బాగా చేయండి, మాకు రవాణా సౌకర్యం కల్పించి ఇంకెప్పుడు ఏ మరణం కూడా జరగకుండా చూసుకుంటారని ప్రభుత్వానికి నమస్కారాలు తెలియజేస్తాను। చూడండి సార్, ఒకసారి చూడండి, సైడ్ వాల్స్ కూడా లేదు, కిందన ఎంత లోతుగా ఉందో ఒకసారి బ్రిడ్జి చూడండి। ఈ బ్రిడ్జికి సైడ్ వాల్స్ లేకపోవడం వల్లే ఆ రోజు బొలోరో ప్రమాదం అనేది జరిగింది। బొలోరో ప్రమాదం జరిగిన ప్లేస్ కూడా చూపిస్తాను రండి, ఇదిగండి। ఇక్కడే పడిపోయి 15 మంది మరణం చెందారండి, 15 మంది చనిపోయారండి। అయినా లాస్ట్ ఇయర్ చనిపోయినప్పుడు, లాస్ట్ ఇయర్ కాదండి, గత 2 సంవత్సరాల ముందు చనిపోయినప్పుడు నిధులు కూడా శాంక్షన్ అయినాయి। మరి ఆ నిధులు ఏమైనాయో తెలియదు, ఇప్పటిదాకా మాకు బ్రిడ్జి లేదు, అట్లీస్ట్ సైడ్ వాల్ కూడా లేదు। మరి మేమేం చేయాలండి? ఎంతమంది మేము ఏం చేయాలో మాకు తెలియట్లేదు। కొంచెం చూడండి, మా రోడ్ చూడండి, ఏది వచ్చినా సరే పెద్ద పెద్ద వాహనాల్లో మేము ఇంట్లో ఇసుకలు తెచ్చుకోవాలన్నా సరే, సిమెంట్ తెచ్చుకోవాలన్నా సరే ఇదే రోడ్డు మీద వెళ్ళాలి। అట్లీస్ట్ మీకు ప్రార్థిస్తున్నాను, సైడ్ వల్ల అయినా కట్టించండి, మీ దగ్గర బడ్జెట్ లేకపోతే దయచేసి ఇది ఒక్కటి చేయండి।